హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీలతో ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. నేను మార్నింగ్ చేసిన ఇడ్లీలు మిగిలిపోయినాయండి. వాటిని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 ఇడ్లీలను అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్ని గిన్నెను తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పౌడర్, అలాగే మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని ఇందులో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలన్నింటినీ, ఈ ఫింగర్స్ అన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలి. ఇవి టోటల్గా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా వేసుకొని వీటన్నిటికీ ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఫింగర్స్ రెడీ అయిపోయాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.